తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఒక అద్భుతమైన హెయిర్ డైని అయితే తయారు చేస్తున్నానండి. ఇది మీ జుట్టు ఆరోగ్యానికి మంచిది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఈ హెయిర్ డై మన జుట్టు పైన నెల రోజుల పాటు అలా నిలిచి ఉంటుందండి. ఏ మాత్రం కలర్ షేడ్ అవ్వకుండా జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుందండి. చాలా మందికి ఇప్పుడు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, చిన్న పిల్లల్లో కూడా తెల్ల జుట్టు అనేది కనిపిస్తుందండి. దీని వల్ల చాలా మంది తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ కి కలర్స్ కూడా వేసుకుంటూ ఉంటారండి. కానీ వీటి వల్ల మనకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఉండడం లేదు. వీటి వల్ల జుట్టు కూడా బలహీనంగా మారి అలాగే జుట్టు అనేది తెల్లబడడం జరుగుతుంది. హెయిర్ ఫ్యాట్ ను కూడా తగ్గించుకోవడానికి, నల్లగా మార్చుకోవడానికి మందులు వాడే బదులు కొన్ని నేచురల్ టిప్స్ ని ఫాలో అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దాంతో పాటు మీ జుట్టు నేచురల్ గానే నల్లగా హెల్దీగా మార్చుకోవచ్చు. మన ఇంట్లో ఉండే బెల్లం, మెంతులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక స్పూన్ మెంతుల పొడి బెల్లంతో పాటు కలుపుకుని ఉదయాన్నే పరగడుపుని తింటే గనక తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. నేచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా నిగనిగలాడుతూ కనబడేలాగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. బెల్లంతో ఇలా మీ తలపైన ఉండే తెల్ల వెంట్రుకలు బై బై చెప్పేవచ్చు. బెల్లంతో ఇలా చేసిన తర్వాత తెల్ల వెంట్రుకలు ఇంకా కనబడవు. జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు సిల్కీగా షైనీగా మెరుస్తూ కనబడుతుంది. ఈ రెమెడీ చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే వస్తుందండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి మనం బెల్లం అయితే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ మొత్తంలో బెల్లాన్ని అయితే తీసుకున్నాను, కానీ మనకి ఇంత అయితే అవసరం పడదండి. కొంచెం ముక్కను తీసుకుంటే సరిపోతుంది. గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవచ్చు, లేదనుకుంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు అండి. బెల్లం మన జుట్టు కేరికి వాడడం వల్ల చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. అధిక హెయిర్ ఫాల్ ని కంట్రోల్లో ఉంచుతుంది. బెల్లం వాడడం వల్ల రక్తాన్ని పుట్టిస్తుందండి. దీంట్లో ఎక్కువగా ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకి బలాన్ని ఇస్తుంది. బలహీనంగా మారిపోయిన జుట్టు కుదులకు పోషణ అందించడంలో కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తిగా, షైనీగా పెరగడానికి బెల్లం చాలా బాగా సహాయపడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకోవాలండి. మనం ఈ రెమెడీని ఐరన్ కడాయితోనే తయారు చేసుకోవాలి. ఇలా ఐరన్ కడాయిలో తయారు చేసుకోవడం వల్ల ఒక మంచి కెమికల్ రియాక్షన్ అనేది జరిగి తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి. కడాయి పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ ని పోసుకోవాలి. వాటర్ ఈ విధంగా కొద్దిగా తెరలు పడిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మనం అంతా కూడా స్పూన్ తో బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేసుకుందామండి. అదేనండి మెంతులు. హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే నేచురల్ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు అంతా కూడా షైనీగా, సిల్కీగా మారడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్స్, పోషకాలు, ఖనిజాలన్నీ కూడా జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు అంతా కూడా నల్లగా మారేలా చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కలంజీ షీట్స్ వేసుకుందామండి. వీటినే ఉల్లి విత్తనాలు అని కూడా అంటారు. ఈ మూడింటిని కూడా కలిపి ఈ విధంగా మన జుట్టుకు వాడితే నిమిషాల్లోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చండి. ఇది చాలా కొత్త రెమెడీ అండి. ఈ మధ్య కాలంలో చాలా బాగా వైరల్ అయింది. చాలా మంది వాడిన తర్వాత చాలా బాగా వర్క్ అయింది అని కామెంట్స్ కూడా పెడుతున్నారండి. వాటర్ అయితే బాగా మరగనివ్వాలి. ఇలా మరిగించడం వల్ల వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి బయటికి రిలీజ్ అవుతాయి. టీ పొడి తీసుకుందామండి. మీరు ఏ బ్రాండ్ టీ పౌడర్ అయినా వాడుకోవచ్చు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడి వేసుకుందాం. టీ పొడి వేసుకోవడం వల్ల జుట్టు పైన మంచి కలర్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు పైన కలర్ అనేది ఎక్కువ రోజులు ఉండేలా చేయడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని అంతా కూడా బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగిస్తే చక్కగా ఇదంతా కూడా మంచి బ్లాక్ కలర్ లోకి అయితే మారుతుందండి. 1 గ్లాస్ వాటర్ కాస్త అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. చూడండి, చక్కగా మరుగుతుంటేనే ఈ వాటర్ కలర్ అంతా కూడా మనకి చాలా మంచి బ్లాక్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది కదా. ఈ విధంగా అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసేసుకుంటే మనకైతే ఒక మంచి చికెన్ లిక్విడ్ అనేది తయారవుతుందండి. ఇది చాలా పవర్ఫుల్ గా మన జుట్టుకైతే పనిచేస్తుంది. ఈ లిక్విడ్ ఏనండి తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. ఈ విధంగా మనం స్ట్రైన్ చేసేసుకోవాలి.
ఇదేనండి మన తెల్ల జుట్టు అనేది నల్లగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్ని నెలలైనా గానీ తలపై నుండి నలుపుదనం పోకుండా ఉండేలా చేస్తుంది. తెల్ల జుట్టు వచ్చిన వెంటనే కెమికల్ హెయిర్ డేస్ వాడకుండా ఇలా నేచురల్ పద్ధతిలో జుట్టుని నల్లగా మార్చుకోండి. కాటన్ తీసుకుని ఇందులో డిప్ చేసి చూపిస్తున్నానండి. చూడండి కాటన్ అంతా కూడా చాలా బ్లాక్ గా అయితే మారిపోయింది. ఇదే విధంగా మన జుట్టు కూడా మారుతుందండి. మనకైతే ఇక్కడ లిక్విడ్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేచురల్ గా ఉండే హెన్నా పౌడర్ ని వేసుకోవాలి. మీ జుట్టుకి ఎంతైతే సరిపోతుందో అంతా హెన్నా పౌడర్ ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ వేసుకుని కలుపుతున్నానండి. మరీ థిక్‌గా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఉండేటట్టుగా చూసుకోండి. తలపైన మనం అప్లై చేసుకుంటే కిందకి కారకుండా ఉండేటట్టుగా ఈ ప్యాక్‌నైతే కలుపుకోవాలి. ఫైన్ ప్యాక్‌లా కలిపి పెట్టుకోవాలి. ఇది వాడడం వల్ల జుట్టు రాలే సమస్య అనేది అస్సలు ఉండనే ఉండదండి. అలాగే జుట్టు షైనీగా, సిల్కీగా, అందంగా మెరుస్తూ కనబడుతుంది. నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కొంచెం చిక్కగా అనిపించినట్టయితే ఇందులో మనం కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే మనకి లిక్విడ్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఆ బ్లాక్ కలర్ లిక్విడ్‌ని కూడా వేసుకోవచ్చు. ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేసే నేచురల్ హోమ్‌మేడ్ హెయిర్ డై అయితే తయారైపోయింది. తలస్నానం చేసిన తర్వాత మన జుట్టు అంతా కూడా ఆరబెట్టుకుని డ్రైగా ఉండే తలపైన ఈ హెయిర్ డైని అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు లైవ్ లోనే రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. జస్ట్ ఇది నా చేతి పైన అయితే అప్లై చేశానండి. ఇక్కడ నేను నా చేతి పైన అప్లై చేసి 5 నిమిషాల తర్వాత మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నానండి. చూడండి చేతి పైన ఎంత బ్లాక్ కలర్ అనేది వచ్చిందో ఇదే విధంగా మన తలపైన కూడా వస్తుందండి. సోప్ వేసి కడిగినా, షాంపూ వేసి కడిగినా గానీ ఈ కలర్ అనేది అస్సలు పోదండి. చక్కగా జుట్టు అంతా కూడా నల్లగా, షైనీగా, అందంగా కనబడుతుంది. డ్రైగా ఉండే తలపైన పాయలుగా విడదీసుకుంటూ ఎక్కడైతే తెల్ల జుట్టు అనేది ఎక్కువగా కనబడుతుందో ఆ ప్లేస్ లో మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఒక అరగంట నుంచి గంట వరకు తలపైన ఉంచాలి. ఆ తర్వాత శుభ్రంగా నీట్‌గా ప్లెయిన్ వాటర్‌తో క్లీన్ చేసేసుకుని తర్వాత రోజు షాంపూ చేయాలండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్‌ని చూసి మీరే షాక్ అవుతారండి. అంత బాగా వర్క్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ రెమెడీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.